ఉదయం 5 గంటలవుతోంది. రోడ్డు మొత్తం దట్టమైన పొగమంచు కప్పేసింది. 2 అడుగుల దూరంలో కూడా ఏమీ కనిపించడం లేదు. అప్పుడే తెల్లటి బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి రోడ్డుకు మధ్యలో నిశ్శబ్దంగా నిలబడి కనిపించాడు. అన్నా, ఈ దారెక్కడికెళ్తుంది అని నేను అడిగాను. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నెమ్మదిగా వెనక్కి నడవడం మొదలుపెట్టాడు. దారి తెలిసుంటుందేమో అనుకుని నేను అతని వెనకాల నడిచాను. ఎంత నడిచినా అతని మధ్య దూరం మాత్రం ఎప్పుడూ ఒకటే. నేను వేగంగా నడిస్తే అతను కూడా అదే వేగంతో వెనక్కి నడుస్తున్నాడు. కొద్దిసేపటికి బలమైన గాలి ఒక్కసారిగా వీచింది. పొగమంచు నెమ్మదిగా తొలగడం మొదలైంది. అప్పుడు నేను చూసింది రోడ్డు కాదు, చుట్టూ వరుసగా పాత సమాధులు, విరిగిపోయిన శిలాఫలకాలు, ఎండిపోయిన చెట్లు. నేను శ్మశానం మధ్యలో నిలబడి ఉన్నాను. ఆ వ్యక్తి మాత్రం కనిపించలేదు, కానీ ఒక సమాధిపై మాత్రం కొత్తగా చెక్కిన పేరు మాత్రం నాదే ఉంది.